హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అఖిల. ఈరోజు మార్నింగ్ దోశలకి, ఆఫ్టర్నూన్ లంచ్కి రెండింటికి పనికి వస్తుంది అని చెప్పేసి క్యాబేజీతో పచ్చడి చేసామండి. మా నాన్నగారికి కర్రీ ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి పచ్చడి చేస్తున్నాము. మిక్సీ వేసామండి, కచ్చా పచ్చాక మిర్చి వేసేసుకున్నాము. మాది చాలా చిన్న ఫ్యామిలీ అండి. నేను, నాన్న, అమ్మ, తమ్ముడు, మేము నలుగురమేనండి. మా అమ్మ నాన్నలు ఇద్దరు పొలం పని చేస్తూ ఉంటారు. బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని తిరగమాత వేసుకుంటున్నానండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్లోకి దేనికైనా చాలా బాగుంటుంది. మాది విలేజ్ కావడం వల్ల నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుకున్నాను. రోడ్లు అంతా బాగుండవు, మట్టి రోడ్లు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవటానికి ఇంటి దగ్గర ఉండి అంత సౌకర్యంగా లేదని చెప్పేసి 2-3 స్కూళ్ళు అలా చూసి అక్కడ కూడా ఎక్కడ కంఫర్టబుల్గా లేదని చెప్పేసి వేరే స్కూల్ ఒకటి చూసారండి. ఫైనల్గా అది బాగానే ఉంది. 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. ఆ స్కూల్ కూడా చాలా బాగుంటుందండి. నార్మల్ పీపుల్స్ అండ్ మా లాంటి వాళ్ళు ఇద్దరు ఉంటారండి అక్కడ. కాబట్టి మేము స్పెషల్ అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. మాకు దొరికిన ఫ్రెండ్స్ కూడా చాలా మంచి వాళ్ళండి. ఎవరు మేము ఇలా ఉన్నాము అని చెప్పేసి హేళన చేసేవాళ్ళు కూడా కాదండి. ఇంకా తర్వాత కొంచెం హెల్త్ అయ్యాక హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసి ఇంటికాడ నుంచి ఇంకా స్టడీ కంటిన్యూ చేశానండి. నేను ఎంకామ్ వరకు చదువుకున్నాను. స్కూల్లో ఉన్నప్పుడే అక్క వాళ్ళు బయటికి వెళ్ళేసి చదువుకునే వాళ్ళు ఉన్నారనమాట. ఇలా ఎంబ్రాయిడింగు, పెయింటింగ్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ నేర్చుకుని హాస్టల్కి వచ్చి వాళ్ళు మళ్ళీ అలా చేసేవాళ్ళు అనమాట. అక్క వాళ్ళు చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నది ఏది. హాస్టల్ అంటే ఇంకెలా ఉంటుందో తెలుసు కదండి. ఎవరి పని వాళ్ళు చేసుకోవటము, ఎవరి వాళ్ళే చూసుకోవటమేనండి. ఆ విధంగా అలవాటైపోయింది. ఇది నేను కుట్టుకుందేనండి. ఇంతకుముందు ఒకటి కుట్టుకున్నాను, అది ఎక్కడో కనిపించకుండా పోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకోటి కుట్టుకున్నాను. ఖాళీగా ఉన్న టయాల్లో ఇలాగా కుడతా ఉంటాను అన్నమాట. ఇంతకుముందు అంటే డ్రెస్సులకు కూడా కుట్టుకునేది. డ్రెస్సులు కొనుక్కొని మెటీరియల్ కుట్టించుకొని ఇదంతా ఇంత ప్రాసెస్ ఎందుకని చెప్పేసి ఇప్పుడు నార్మల్గానే కొనుక్కుంటున్నాను. మా అమ్మ నాన్న ఇద్దరు చాలా కష్టపడి పనిచేసే వాళ్ళేనండి. ఆ విధంగానే మా తమ్ముడిని నన్ను చదివించేవారు. మేము చదువుకున్నది ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి కొన్ని అన్నీ నేర్చుకున్నానండి. కానీ ఎందుకు ఏ ప్రయోజనము లేకపోయింది. మేమంటే ఇంకా మమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది కదండి వీళ్ళు ఆ పని చేయగలుగుతారో లేదా అని చెప్పేసి. సో అందువల్ల స్టడీ కంటిన్యూ చేసి అయిపోయిన తర్వాత జాబ్ కోసం సెర్చింగ్ చేసే టైంలో అన్ని చోట్ల కొన్ని ఇంటర్వ్యూలకి అలా అటెండ్ అయ్యామండి. కానీ మేము చేయలేము అని చెప్పేసి తీసుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాము. ఇంటర్వ్యూలకి అలా వెళ్ళిన చోట మీకు అది వచ్చా ఇది వచ్చా అని అడిగేవాళ్ళు. ఇంకా అది కూడా కావాలేమో అని చెప్పేసి అవి కూడా నేర్చుకున్నాము. కొంతమంది అయితే ఉంటే ఉన్నాయని చెప్పకుండా మీరు చేయలేరమ్మా అని కూడా చెప్పకుండా కొన్ని
కారణాల వల్ల అలా వదిలేశారండి. ఫస్ట్ టైము స్కూల్లో చదివేటప్పుడు కానీ కాలేజీల్లో కానీ ఎప్పుడూ ఏ ఫీలింగ్ లేకుండా చదువుకున్నాము హ్యాపీగా. ఇంటర్వ్యూలు జాబ్ సెర్చింగ్కి వచ్చేసరికి కొంచెం మేము ఈ పనికి పనికి రామేమో అనే ఫీలింగ్ వచ్చే విధంగా అలా అయిపోయిందండి. ఇంకా సాయంత్రం అమ్మ టిఫిన్ వేసారండి, బోండాలు. నాన్న పనికి వెళ్ళారు కదా, వచ్చిన తర్వాత తింటారని చెప్పేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.